ఏఐ ప్రాసెసింగ్లో వచ్చిన ఓ కొత్త ఆవిష్కరణ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ఆలోచనే కంప్యూటింగ్ రంగంలో ఓ పెద్ద మార్పుకు కారణం కాబోతోంది. ఇప్పటి ఏఐ మోడల్స్ వేగానికి ఓ హార్డ్వేర్ అడ్డంకి ఎదురవుతోంది. అసలు సమస్య ఏంటంటే వీటికి విపరీతమైన పవర్ కావాలి, డేటా స్పీడ్ కూడా చాలా తక్కువ. దీనికి పరిష్కారంగా కాంతి వేగంతో టెన్సర్లను ప్రాసెస్ చేసే టెక్నాలజీ వచ్చింది. దీనినే POMM ప్రోటోటైప్ అంటున్నారు. ఇది ఎలక్ట్రానిక్ అడ్డంకుల్ని పూర్తిగా తొలగిస్తుంది. టెస్టింగ్లో అయితే ఈ లైట్ బేస్డ్ సిస్టమ్ ఫలితాలు చాలా బాగున్నాయి. అవేంటో చూద్దాం. చేత్తో రాసిన నంబర్లను గుర్తించడంలో 94% ఖచ్చితత్వం చూపించింది. అంతేకాదు, బట్టల్ని గుర్తించడంలో కూడా 84%కి పైగా ఖచ్చితత్వం సాధించింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక్క జౌల్ శక్తితోనే 200 కోట్ల ఆపరేషన్స్ చేయగలిగింది. ఈ టెక్నాలజీని ఏ ఆప్టికల్ ప్లాట్ఫామ్లోనైనా వాడొచ్చు అని రీసెర్చర్స్ అంటున్నారు. మరో 3 నుంచి 5 ఏళ్లలో దీన్ని ఏఐ ప్లాట్ఫామ్స్లో వాడొచ్చని అంచనా వేస్తున్నారు. ఎప్పటికే పెద్ద కంపెనీలు ఆప్టికల్ కంప్యూటింగ్ మీద వందల మిలియన్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అయినా ఎన్విడియా సీఈఓ లాంటివాళ్లు ఇప్పటికీ కాపర్ కనెక్షన్లే నమ్మకమైనవే అంటున్నారు. ఇప్పుడు రీసెర్చర్స్ టార్గెట్ ఏంటంటే ఈ టెక్నాలజీ మొత్తాన్ని ఒకే ఫోటానిక్ చిప్ పైకి తీసుకురావడం. అంటే ఏఐ భవిష్యత్తు సిలికాన్తో కాకుండా కాంతితో నిర్మించబడుతుందా?